ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం చక్కగా పాటల ద్వారా దేవుని నామాన్ని మనమందరం మహిమపరిచాము. ఈ సమయంలో మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ లేఖనాలను మనమందరం కూడా ఈ సమయంలో మనము తెలుసుకుందామండి. ఈరోజు చెప్పుకునేటువంటి వర్తమానం ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరుల ఐక్యత కలిగి జీవించాలి. నేను చెప్పే వర్తమానం ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట. 133వ కీర్తన. ఈ కీర్తనలో 3 వచనాలు ఉంటాయండి. ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు గారు. ఈ కీర్తన యాత్ర కీర్తన అంటారు. గొప్ప రాజుగారు రాసినటువంటి కీర్తన అన్నమాట. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి జీవిస్తే ఏ కలిగింది? మనకి మేలు కలిగిందండి. ఐక్యత కలిగి జీవించడం వల్ల, ఐక్యత కలిగి నివసించడం వల్ల మనకు ఎంత మేలు, ఎంత మనోహరమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? ఒక కుటుంబం ఉంది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలండి. ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదింపబడింది. నాకేం పట్టిందిలే అన్నట్టు ఉంటే, ఎడమకం పెడమకంగా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుందండి? ఇంకా ఆశీర్వాదాలు రావండి ఆ కుటుంబానికి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటా ఉంటుందండి. ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటారో సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు కూడా ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏదయ్యా అంటే ఐక్యత. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏం కలిగి ఉంటాయండి? మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏం కలిగి ఉంటాయి? ఐక్యత కలిగి ఉంటాయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలరా? మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, బొటన్ వేలికి రాయి తగిలింది, గోరు లెగిసిపోయింది, రక్తం కారుతా ఉంది. నాకేం పట్టిందిలే అన్నట్టు వెళ్తావా మనం? ఎప్పుడైతే రాయి తగిలిందో, ఎప్పుడైతే గోరు లెగిసిందో, ఎప్పుడైతే ఆ బొటన వేలు నుండి రక్తం కారుతుందో ఏం చేస్తాం మనం? బా అంటాం, మా అంటాం. అని ఈ చేతులు ఎక్కడికి వెళ్తాయి? ఆ రక్తం కారేటువంటి ఆ ఏళ్ళ దగ్గరకు వెళ్ళిపోతాయండి. ఆ రక్తాన్ని ఏం చేసిందంటే అది, ఆ చెయ్యి ఏం చేసిందండి? తుడిసింది. రక్తం కారకుండా ఏదో అక్కడ కొండ గొడ్డ కట్టేసేసింది. బాగా నొప్పిగా ఉంది. ఏం చేసిందండి? ఏం చేస్తాడు ఆ వ్యక్తి? హాస్పిటల్ వెళ్తాడు, డాక్టర్ చూపిస్తాడు.
నయమయ్యేదాకా కూడా ఒక ఏలే కాదండి, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? బాధపడతా ఉంటాయండి, చాలా బాధపడతాయండి. నాకేం పట్టింది అన్నట్టు ఉంటాయండి, అవయవాలు నాకేం పట్టింది అన్నట్టు ఉంటాయండి, ఉండవండి. ఈ అవయవాలన్నీ కూడా ఐక్యతగా ఉంటేనే మనిషి జీవించేది. ఐక్యత లేకపోతే మనిషి జీవిస్తాడండి? జీవించలేడండి. ఒక క్రైస్తవ జీవితం కూడా ఐక్యత కలిగి జీవించాలి. ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటారో, ఒక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటారో, శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటాయో, అదే విధంగా మన జీవితాల్లో మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తెరిగాము, యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను మనం తీసుకుంటున్నాము, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటా ఉన్నాము. మనం అందరం కూడా యేసుక్రీస్తు వారిలో పాలుపంపులు పొందుతున్నాం కాబట్టి, మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క పేరును ధరించుకున్నాం కాబట్టి, మనం అందరం కూడా ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఏం కలిగి ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఏమండి, మనలో ఐక్యత ఉందా? ఏమండి, కాకి ఏమండి దెబ్బ తగిలింది, కింద పడింది, గిలగిలి కొట్టుకులాడుతూ ఉందండి. కొట్టుకులాడుతూ ఉన్నటువంటి సమయంలో ఏం చేస్తాయి కాకులన్నీ కూడా? అన్నీ వచ్చేస్తాయండి. ఆ కాకిని ఎవరు కూడా కొట్టుకొని కూడా ఏం చేసిందండి? కాకులన్నీ వచ్చి కూడా ఏం చేస్తాయండి? దాని చుట్టూ పోగవుతాయండి. ఒక కాకి దెబ్బ తగిలితే కాకులన్నీ ఏ విధంగా ఉంటాయో, ఒక క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. కాకులకు ఐక్యత ఉందండి, మనుషులకు ఐక్యత లేకపోతా ఉందండి. ఐక్యత ఉంటుందండి మనకి. ఐక్యత కలిగి మనం ఈ భూమి మీద మనం జీవించాలండి. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి ప్రయాణమై వస్తా ఉన్నాడండి. దొంగల చేతిలో చిక్కాడు. దొంగల చేతిలో చిక్కాడండి. అతను కొట్టేశారు. అతని దగ్గర ఉన్న వస్తువులన్నీ దోచుకున్నాడు దొంగ. కొట్టి కొర ప్రాణంతో ఆ రోడ్డు పక్కన పండుగకి వెళ్ళిపోయాడు. కొర ప్రాణంతో ఉన్నాడు ఆ వ్యక్తి. కొర ప్రాణంతో ఉన్నాడు ఆ వ్యక్తి. మొట్టమొదటి యాజకుడు ఆ మార్గాన వస్తా ఉన్నాడండి. యాజకుడు అంటే ఏమండి? యాజక ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి, దేవుని మాటలు చెప్పేటువంటి వ్యక్తి, దేవుని గురించి తెలిగినటువంటి వ్యక్తి. కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూశాడు. ఆ మార్గాన వస్తా కొర ప్రాణంతో రేపో మాపో చనిపోతాడు అన్నట్టు గిలగల పండుగలాడుతా ఉన్నాడండి. ఈ యాజకుడు చూశాడండి. చూసి ఏం చేయాలి? చూశాడు, నాకేం పట్టిందిలే, నా బంధువు కాదు కదా, నా రక్త సంబంధి కాదు కదా, నా స్నేహితుడు కాదు కదా, నా ఇరుగు పొరుగు వాడు కాదు కదా, నాకు తెలిసినోడు కాదు కదా అని నాకేం పట్టిందిరా అన్నట్టు వెళ్ళిపోయాడండి. కాసేపటికి లేవీడు కూడా వచ్చాడు ఆ మార్గాన్ని. లేవీడు అంటే దేవుడిని నమ్ముకున్నవాడు, లేవీ వంశంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా వస్తా ఉన్నాడండి. ఆ కొరపడంతో పడి ఉన్నటువంటి వ్యక్తిని చూశాడండి. ఏం కలిగి ఉన్నాడంటే నాకేం పట్టిందిలే. వాడు కూడా ఈ విధంగా అనుకున్నాడండి. నా బంధువు కాదు కదా, నా రక్త సంబంధి కాదు కదా, నా స్నేహితుడు కాదు కదా, నా తమ్ముడు కాదు కదా, నా అన్న కాదు కదా, నా స్నేహితుడు కాదు కదా, నా ఇరుగు పొరుగు వాడు కాదు కదా, నాకు తెలిసినోడు కాదు కదా అని నాకేం పట్టింది నన్ను వెళ్ళిపోయాడు. మరలా కాసేపటికి సమరయుడు వచ్చాడండి. కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి వాడిని చూశాడండి. అల్లాడిపోతా ఉన్నాడండి. వాడి మీద జాలి పడ్డాడండి సమరయుడు. వెళ్ళాడు, అతని గాయాలు కడిగాడు, అతని గాడిద మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వాడిని ఇంటి దగ్గరకు తీసుకెళ్ళాడు, డబ్బులు ఇచ్చాడు. అయ్యా ఈ వ్యక్తిని బాగు చేయి, ఈ డబ్బులు దాగలేదనుకో మరలా వస్తాను, మరలా వచ్చి నీకు డబ్బులు నేను ఇస్తాను, ఇతను బాగు చేయాలి. సమరయుడు అంటే ఎవరయ్యా అంటే దేవుణ్ణి గుర్తెరగినటువంటి వ్యక్తి. ఏమండి? నిజ దేవుణ్ణి గుర్తెరగినటువంటి వ్యక్తి అన్నారు. ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా ఏం కలిగి జీవించాలంటే ఐక్యత కలిగి
జీవించరు. కాపులకు ఐక్యత ఉన్నది కానీ మానవ జీవితానికి ఏమి లేదండి, ఐక్యత అనేది లేదండి. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు వారు ఏమండి, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? నువ్వెవరు అసలుకే? ఏమండి, మనం ఎవరు అసలుకే? యేసుక్రీస్తు వారు పరలోకంలో పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్నటువంటి ఆ సర్వ సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడండి? మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మనందరినీ కూడా బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలివేసి ఈ లోకానికి వచ్చాడండి. వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడండి. ఏమండి, ఆయన ఎవరండి అసలుకి? అసలు మనం ఎవరో అసలుకి? మన మీద అంత ప్రేమ చూపించడానికి ఎవరండి మనం అసలు ఎవరండి? పాపులు, ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు చేసినటువంటి వ్యక్తులు మన మీద జాలి చూపించి పరలోకాన్ని వదిలివేసి ఈ లోకానికి వచ్చాడండి యేసుక్రీస్తు వారు. అంతగా ప్రేమించాడండి మనల్ని. ఏమండి, అంతగా ప్రేమించాడండి. ఆయన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఆయన ఏం చేయబడ్డాడండి? వెనుకాడండి. అంతగా ప్రేమించాడు మనల్ని. సహోదరులు ఉంటారు, బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు. ఏమంటే ప్రాణాన్ని ఎవరిని ఇస్తారండి? ఎవరైనా ఇస్తారు? చచ్చిపోయాడు, మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఏమండి, అదే నేను కూడా నీతో పాటు వస్తానని చచ్చిపోతాడండి ఎవరన్నా? ఎవరు చనిపోరండి. ప్రేమిస్తారు. ఎంతకాలం ప్రేమిస్తారు? కొంతకాలం ప్రేమిస్తారండి. సమాధి దగ్గరకు పోయేంత మటుకే ప్రేమిస్తారండి. వాటితో పాటు ఎవరైనా పోతారండి? ఎవరు మారండి. యేసుక్రీస్తు వారైతే మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడండి. అంతగా ప్రేమించాడండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి అంతగా ప్రేమించాడు. అంత ఐక్యత కలిగి ఉన్నాడండి మనందరితో కూడా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే అక్కడ చక్కగా ఒక మాట పేతురు భక్తుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. అందరినీ సన్మానించుడి అంటాడండి. అందరినీ సన్మానించాలి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజులను సన్మానించుడి అంటాడు. అందరినీ సన్మానించుడి అంటాడు. అందరినీ సన్మానించాలంట. సన్మానించడం అంటే ఒక పూలదండ వేసేసి మెడలో ఒక శాలువా కప్పటమా? సన్మానించడం అంటే ఏంటి? గౌరవించడం అండి. ఎదుటోనే ఏం చేయాలి? నీకంటే ఎక్కువగా ఘనత వహించాలండి. వాడిని ఎక్కువగా కనపరచాలని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి అన్నాడండి. సహోదరులు ఏం చేయాలండి? ప్రేమించాలి. ప్రేమ అనురాగాలు కలిగి మనము జీవించాలి. దేవునికి భయపడుడి అన్నాడండి. దేవునికి భయపడాలి. రాజులను సన్మానించుడి. రాజులు ఉన్నారా ఈ లోకంలో? ఆ కాలంలో ఉండాలి. ఏమండి, యేసుక్రీస్తు కాలంలో ఉండాలి రాజులు. ఈ కాలంలో ఉండారా? ఏం చేయాలి? రాజులు ఎవరండి? అధికారులు అండి. ఏమండి, అధికారులు మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఏమండి, అధికారులు మనం ఏం చేయాలండి? వాడు ఎలాంటి వాడైనా కూడా మనం ఏం చేయాలంటే గౌరవించాలని దైవ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. ఏమండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏమండి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే మనకి మేలు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారి పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చూసారండి, ఆశీర్వాదము శాశ్వత జీవము ఎక్కడుండాలని ఎక్కడుండాలనుకుంటున్నాడు దేవుడు? యెహోవా సెలవిచ్చు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏమండి, ఆశీర్వాదము శాశ్వత జీవము ఎక్కడుండింది? సహోదరుల ఐక్యతలో ఉండిందండి. సహోదరుల ఐక్యతలో ఉండిద్దని దైవ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. శాశ్వత జీవము ఏమండి, శాశ్వత జీవము ఏమండి, ఆశీర్వాదము అక్కడ ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఏమండి, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే నీకు మేలు కలిగింది. తర్వాత
ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనమందరం కూడా ఏం కలిగి ఉండాలంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించాలని దైవగ్రంథం సెలవిస్తుంది. 22వ అధ్యాయం మత్తయి సువార్త 39వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక చక్కగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. చూసారండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడండి. నీ శరీరాన్ని ఎట్టి రీతిగా ప్రేమించుకుంటావో అట్టి రీతిగా నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలి అని దైవగ్రంథం సెలవిస్తుంది. మన శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటామో ఆ విధంగానే నీ సహోదరుడు కూడా ఏం చేయాలంటున్నాడండి? ప్రేమించాలని దైవగ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. తీర్పు దినాన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట మాట్లాడతారండి. ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే. ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటాడండి. ఈ సహోదరుల్లో మనం చేసినట్లయితే ఏం చేయాలి? నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు అంటాడండి తీర్పు దినాన. నేను దప్పి కొన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇచ్చారు. నేను రోగిగా ఉన్నాను, మీరు నన్ను చూడవచ్చారు. నేను సరసాల్లో ఉన్నాను, నన్ను చేర్చుకున్నారని యేసుక్రీస్తు వారు నీతిమంతులతో మాట్లాడుతూ ఉండినప్పుడు ఆ నీతిమంతులు మాట్లాడుతూ ఉంటారండి. ఏమని మాట్లాడతారంటే, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉంటే ఆహారం ఇచ్చాం, నువ్వు ఎప్పుడు దప్పికొని ఉంటే నీకు దాహం ఇచ్చాం, ఎప్పుడు రోగివై ఉంటే నిన్ను చూడవచ్చాం, ఎప్పుడు సరసాల్లో ఉంటే నిన్ను మేము చేర్చుకున్నాము అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. ఈ నా సహోదరులలో మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసినట్టే అని అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలంటే మనం ప్రేమించాలి. ఏమండి, మనం పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అంటాడండి. ఏమండి, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడని దైవగ్రంథం సెలవిస్తుంది. పేదలను మనం ఎప్పుడైతే కనికరిస్తామో, సహోదరులను ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఏమండి ఎవరికి అప్పించినట్టండి? ఎవరికి ఇచ్చినట్టండి? దేవునికి ఇచ్చినట్టని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. యేసుక్రీస్తు వారికి ఎప్పుడైనా మనం భోజనం పెట్టామా? లేదు. ఎప్పుడైనా కట్టబడ్డా? లేదు. ఒక సహోదరునికి మనం చేసినట్లయితే, ఆపదలలో ఉన్నటువంటి సహోదరునికి, కష్టంలో ఉన్నటువంటి సహోదరునికి ఏమండి మనం సహాయం చేసామనుకోండి, ఎవరు చేసినట్టండి? యేసుక్రీస్తు వారికి చేసినట్టు అని అక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. సహోదరులు మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుని ప్రేమించాలి. లేమిలో ఉన్నటువంటి సహోదరుని ఏం చేయాలండి? లేమిలో ఉన్నటువంటి సహోదరుని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? వాడిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి అసలు? కదా, నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ సహోదరుని కూడా ప్రేమించాలి. కనపడే సహోదరుని ప్రేమింపని నీవు కనపడే దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తావు? కనపడుతున్నాడు సహోదరుడు, బాధపడుతున్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు. నువ్వేం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? నీ సహోదరుని ప్రేమింపని నీవు కనపడే దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తావు? మన జీవితాలలో మనలో ఏముండాలంటే క్రైస్తవ జీవితంలో క్రియలు ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. క్రియలు చాలా ప్రాముఖ్యమండి క్రైస్తవ జీవితానికి. ప్రాణము లేని శరీరం ఎలా మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతము, చచ్చినటువంటి శవంతో సమానమని దైవ గ్రంథం సెలవిస్తుందండి. ఒక క్రైస్తవ జీవితానికి ఏం కావాలి? క్రియలు కావాలండి. క్రియ చూపించాలి. ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉండాలంటే సహోదరుల పట్ల మనం అందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగి ఉంటాడండి భూమి మీద. మనం ఎలాంటి వాళ్ళు? పాపులు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడండి. మన కొరకు ప్రాణాన్నే ఇచ్చాడండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏమని మొక్కానిస్తాను? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ సహోదరు ప్రేమలో ఏముందంటే ఆశీర్వాదం ఉన్నది, శాశ్వత జీవము అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. మొట్టమొదటి సంతానం ఎవరండి? వాళ్ళు కయ్యేను, ఏబేలు. అవ్వ ఆదాముకు జన్మించినటువంటి బిడ్డలండి ఇద్దరు కూడా. కయ్యేను ఏ పని చేసేవాడు?
భూమిని సేద్యపరిచేవాడు. హేబేలు గొర్రెల కాపరి. ఏమండి, తల్లిదండ్రులు వీళ్ళిద్దరిని కూడా దేవుని పెంపకంలోనే పెంచారండి. దేవుని పెంపకంలోనే పెంచారు ఇద్దరు కూడా కుమారుల్ని. కయ్యేని దేవుని పెంపకంలో పెంచారు, ఏబేలుని దేవుని పెంపకంలోనే పెంచారు. కయ్యేనేమో భూమిని సేద్యపరిచేవాడు, ఏబేలేమో గొర్రెల కాపరి. ఇద్దరు దేవుని భయభక్తులు కలిగి ఉండాలండి. ఇద్దరు కూడా దేవుని సన్నిధికి ఏం తీసుకొని వెళ్ళారండి? అర్పణలు తీసుకొని వెళ్ళారండి. కయ్యేనేమో తన భూపాటలో నుండి శ్రేష్టమైనటువంటి ఒక అర్పణ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏబేలేమో తన గొర్రెపిల్లలలో నుండి ఒక శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొని వెళ్ళాడండి. వీళ్ళిద్దరు అర్పణల్లో ఏ అర్పణ అంగీకరించాడు దేవుడు? ఎవరు అర్పణ అంగీకరించాడండి? ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎవరు అర్పణ అంగీకరించాడు? దేవుడు ఏబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. కయ్యేను అర్పణ ఎందుకు అంగీకరించలేదు దేవుడు? ఎందుకు అంగీకరించలేదు? కయ్యేను యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు? దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకొని వెళ్ళలేదండి. దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణ తీసుకుని వెళ్ళలేదండి. ఆయన చిత్తానుసారంగా తీసుకు వెళ్ళలేదండి. హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళలేదండి. ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, స్వీకరించాడు. కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు. మొహం ఎట్ట చిన్నబుచ్చుకున్నాడు కయ్యేను. నా తమ్ముడినే కదా దేవుడు, నా తమ్ముడినే కదా ఆశీర్వదించింది, నన్ను ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, నా తమ్ముడు ఆశీర్వదింపబడ్డాడు కదా అని అనుకోలేదండి కయ్యేను. నా రక్త సంబంధే కదా, నా తల్లికి పుట్టినటువంటి కొడుకే కదా, నా తమ్ముడిని ఆశీర్వదించాలే దేవుడు అని అనుకోలేదండి కయ్యేను. నా తమ్ముడు కదా, నా రక్త సంబంధి కదా అని కయ్యేను అనుకోలేదండి. ఏమనుకున్నాడు? ముఖం చిన్నబుచ్చుకున్నాడు, అసూయ చెందాడు. ఆ అసూయ ఎక్కడ దావతీసిందంటే ఏబేలు పొలంలో గొర్రెలు కాస్తా ఉన్నటువంటి సమయంలో కయ్యేను అతని మీద పడి ఏం చేశాడండి? చంపేశాడు. డబ్బు ఎంత దిగజారిద్దండి మనిషిని ఎంత దిగజారిచ్చిద్దండి. డబ్బు చంపేసిద్దండి మనుషులను కూడా. ఈనాడు లోకంలో చచ్చిపోతున్నారంటే ఏమండి? రక్త సంబంధం లేనండి, బంధుమిత్రాలు లేనండి, ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి లేనండి, ఒక వ్యక్తి స్థలం కొరకు, ఏమండి డబ్బు కొరకు, పొలాల కొరకు, స్థలాల కొరకు చంపుకున్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో మనము చాలా చూసామండి. ఎన్ని చూడలేదు? ఏమంటే రక్త సంబంధే కదా, నా తమ్ముడే కదా, నా అన్నే కదా, నా చెల్లె కదా, నా అక్కే కదా అని అనుకోవట్లేదండి. ఈనాడు లోకంలో అనుకోవటం లేదండి. ఐక్యత లేదండి. కుటుంబాల్లో ఏమి లేదు? ఐక్యత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. దేవుని ప్రేమ లేకుండా వెచ్చలవిడిగా జీవించేటువంటి వ్యక్తులు ఈనాడు లోకంలో చాలా మంది ఉన్నారండి. ఈ కాలంలో ఉండాలి, ఆ కాలంలో కూడా ఉండాలండి. ఏమండి? ఏబేలు కాలంలో కూడా ఉండాలండి. ఏమండి? తమ్ముడిని దేవుడు ఆశీర్వదిస్తే అన్న ఏం చేశాడు? అసూయ చెందాడు, తమ్ముడి మీద పడ్డాడు, తమ్ముడు చంపేసేసాడు. చూడండి ఎంత ఘోరం అండి. ఆ ప్రేమ ఉందండి. ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు కదా, ఒక రక్త సంబంధి కదా, ఒక పేరు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డలు కదా, ప్రేమ అనురాగాలు ఉన్నాయండి వీళ్ళకి ఇద్దరికి, అన్నదమ్ముళ్ళే కదా, ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు కదా. ఆ ప్రేమ అనురాగాలు లేకుండా కఠినంగా మూర్ఖంగా ఏం చేశాడండి? అన్న తమ్ముడి మీద పడి చంపేశాడండి. ఎంత ఘోరం అండి. ఎవడు చెప్పుకోవాలి? అసలుకే ఎవడు చెప్పుకోవాలి? ఎవడు పక్కబెట్టుకోవాలి? ఎవడి మీద అసూయ చెందాలి? ఏమంటే ఇంట్లో వాడి మీద, రక్త సంబంధం మీద, ఒక ఉపయోగం తెచ్చుకున్న పుట్టినటువంటి బిడ్డ మీద కయ్యేను ఏబేలు మీద పడి చంపేశాడండి. ఎట్లా చంపాడు? కానీ రక్తం అయితే భూమిలో ఇంకిపోయిందండి. భూమిలో ఇంకిపోయిందండి రక్తం. ఆ రక్తం దేవుడికి మొరపెట్టిందండి. ఆ రక్తం దేవుడికి మొరపెట్టిందండి. ఏబేలు రక్తం ఎలాంటిదయ్యా అంటే నీతిమంతుడు ఏబేలు. ఏబేలు అలాంటి వాడండి, నీతిమంతుడు. ఈ నీతిమంతుడి పేరు ఎక్కడ రాయబడిందో తెలుసండి? ఈ నీతిమంతుడి పేరు ఎక్కడ రాయబడిందండి?
విశ్వాస వీరుల జాబితాలో రాయబడిందండి. హేబేలు పేరు ఎక్కడ రాయబడిందండి? విశ్వాస వీరుడు. విశ్వాస వీరుడు అండి. మంచి అర్పణ తీసుకెళ్ళాడు దేవుడికి. దేవుడు ఈ వ్యక్తికి ఒక పేరు పెట్టాడు. హేబేలుకి ఒక పేరు పెట్టాడు. ఏ పేరు పెట్టాడు దేవుడు? విశ్వాస వీరుడు. మంచి అర్పణ దేవుడికి అర్పించాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తి పేరుని విశ్వాస వీరుల జాబితాలో రాసినట్లుగా మనం చూస్తున్నాం. హేబేలు రక్తం భూమిలో ఇంకిపోయింది. ఇంకిపోయినటువంటి ఆ రక్తం దేవుడికి మొరపెట్టిందంటే రక్తమే ప్రాణము, రక్తమే ప్రాణము. మన శరీరంలో రక్తం లేదనుకోండి, గాలి ఎత్తే పడిపోతాం, సన్నగా అయిపోతాం, శక్తి ఉండదు, బలం ఉండదు, నడవలేము, నీరసంగా ఉంటాం. రబాయ్ నీకు రక్తం లేదు కాబట్టి నువ్వు మంచి ఆహారం తినాలి, మంచి మందులు ఆడాలి అని ఏమంటారండి డాక్టర్ గారు అంటారు. రక్తం లేకపోతే ఏమైపోతారండి? చచ్చిపోతారండి. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమండి రక్తం అంతా కింద పడిపోయింది. రబాయ్ రక్తం అంతా పోయింది, రక్తం ఎక్కించాలి, ఇతని గ్రూప్ రక్తం కావాలి, ఇతని గ్రూప్ రక్తం లేకపోతే చచ్చిపోతాడు కాబట్టి ఇతని గ్రూప్ రక్తం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? తీసుకున్నాండి వాళ్ళు అని ఆ వ్యక్తికి ఏం చేస్తారండి? రక్తాన్ని ఎక్కిస్తారండి. హేబేలు రక్తం ఎలాంటిదయ్యా అంటే నీతి కలిగినటువంటి రక్తం అండి. నీతిమంతులు మొర దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు చేయిని దేవుడు పట్టుకుంటాడు. హేబేలు కూడా నీతిమంతుడే. హేబేలు కూడా ఎలాంటి వాడండి? నీతిమంతుడే. నీతిమంతుని యొక్క మొర దేవుడు ఏం చేశాడండి? ఆలకించాడండి. చూసాడండి. ఎమ్మన్నా దేవుడు అడిగాడండి కయ్యేను, ఓ కయ్యేనా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? నా తమ్ముడికి నేను కావాలివా అన్నా ఏంటి? నువ్వు నన్ను కావాలిగా పెట్టేవో ఏంటి? అది లేదో అన్నాడండి. దేవుడి ముందు తప్పు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏమన్నా క్షమించేవాడేవాడు. మనుషులు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. దేవుడి దగ్గర తప్పు చేస్తే ఎవడ క్షమించేది? నిన్ను ఎవడ క్షమించడండి. దేవుడు ఏం చేశాడు తెలుసంటే కయ్యన్ని శపించాడండి. దేవుడు కయ్యన్ని శపించాడండి. నువ్వు దేశ జమ్మరవైపోవుదుగాక. అతడు, అతని భార్య, అతని బిడ్డలు అందరూ కూడా ఏమైపోయారండి? దేశ జమ్మరులు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలో ఏం కలిగి ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలండి. కుటుంబంలో ఉన్నటువంటి వారే ఐక్యత లేకపోతే ఎలాగండి? అన్నదమ్ముళ్ళే ఐక్యత లేకపోతే ఎలా కదండి? అక్క చెల్లెళ్ళే ఐక్యత లేకపోతే ఎలా కదండి? కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో బిడ్డలు ఏ విధంగా ఐక్యత కలిగి ఉండాలో సంఘంలో కూడా అదే ఐక్యత కలిగి ఉండాలండి. ఐక్యత లేకపోవడం వల్ల ఏమైపోయిందండి? ఈ కుటుంబం ఏమైపోయింది? దేశ జమ్మర అయిపోయిందండి. కయ్యేను కుటుంబం ఏమైపోయిందయ్యా అంటే దేశ జమ్మర అయిపోయినట్టుగా మనం చూస్తాం. దేశ జమ్మర అయిపోయింది. యోషేపుని అన్నలు కూడా ఏం చేశారండి? ఒక కుటుంబ సభ్యులే వీళ్ళందరూ. యాకోబుకు 12 మంది కుమారులు. 12 మంది కుమారుల్లో యోషేపు చిన్నోడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. 11 మంది కూడా ఏం చేశారండి? చిన్నోడి మీద అసూయ చెందారండి. ఏంటి తండ్రి మనందరికంటే చిన్నోడికి మంచి బట్టలు కొనిపిస్తున్నాడు ఏంటి? చిన్నోడు బాగా ప్రేమిస్తున్నాడే తండ్రి గారు. వీడి కళ్ళొస్తున్నాయంట. మనందరికంటే ఎక్కువగా అధికారిగా ఉంటాడంట అని అన్నలు ఏం చేశారంటే తమ్ముడిని ఏం చేశారండి? అసలు భూమి మీద లేకుండా చేయాలనుకున్నారండి. అసలు భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. చూడండి, అసలు ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలే, ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముళ్ళేనండి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారే ఏం చేశారండి? తమ్ముడిని చంపటానికి కూడా వెనుకాడలేదండి. అసలు కొట్టేశారండి. పొలంలో ఉన్నప్పుడు కొట్టేశారండి. కొర ప్రాణంతో పడేసేసారండి. ఒక గుంటలో పడేసేసారండి. ఆ 11 మందిలో ఒక అన్న ఏమన్నాడండి? వీడు మన రక్త సంబంధిరా, ఏందిరా, ఇటు చేయటం ఏందిరా, అసలు
చంపొచ్చురా, తీయండ్రా వాడు బయటకన్నా తీయండ్రా, అది ఆ మిద్యానీయులు వాళ్ళకన్నా అమ్మేరా అనగానే ఏం చేశారంటే వాడిని యోసేపు పరప్రాణంతో ఉన్నటువంటి వాడిని ఆ గుంటలో పడేసినటువంటి వ్యక్తులు ఆ గుంటలో నుంచి యోసేపు తీసి ఏం చేశారండి మిద్యానీయులకు అమ్మివేసినట్టుగా మనం చూస్తున్నాం. 20 వెండి నాణ్యాలకి ఏం చేశారండి మిద్యానీయులకు అమ్మివేశారు. అమ్మివేయటం వల్ల ఏమొచ్చిందండి వాడు ఆ దేశానికి ఏమొచ్చిందండి, వాళ్ళ కుటుంబానికి ఏమొచ్చిందండి, కరువు వచ్చిందండి. తినటానికి కూడా తిండి లేకపోయిందండి, తినటానికి కూడా తిండి లేకుండా ఉండిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తులో పొతీఫరు యొక్క ఇంటిలోకి వెళ్ళాడు. యోసేపు ఆ ఇంటిలోనికి ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ ఇల్లంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశం మీద యోసేపుని ఒక అధికారిగా దేవుడు పెట్టాడు. అన్నల యొక్క ప్రాంతంలో ఏమొచ్చింది అంటే కరువు వచ్చేసింది. కరువు వచ్చేసిందండి, కరువు వచ్చేసిందండి. తినటానికి కూడా తిండి లేకుండా అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. లాస్ట్కి ఎవరి దగ్గరకు వచ్చారండి, అన్నలు ఎవరి దగ్గరకు వచ్చారండి, ఆహారం కొరకు ఎవరి దగ్గరకు వచ్చారండి, తన తమ్ముడు దగ్గరకే వచ్చారండి. పెద్ద అధికారి అయ్యాడు, ఐగుప్తు మీద గొప్ప అధికారి అయ్యాడండి యోసేపు. అందరికి సహాయం చేసేటువంటి వాడు అయిపోయాడండి. ఈ 11 మంది అన్నలు ఎవరి దగ్గరకు వచ్చారు ఆహారం కొరకు, తన తమ్ముడు దగ్గరకు వచ్చారు. గుర్తుపట్టాడండి తమ్ముడు అన్నలను గుర్తుపట్టాడండి. గుర్తుపట్టనట్టు వారితో మాట్లాడుతున్నాడండి. ఇది ఎక్కడి నుంచి వచ్చారు అసలు, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చారా మీరు అని ఖండించాడండి, భయపెట్టాడండి. అయ్యయ్యయ్యా లేదు లేదు, మేము ఫలానా ప్రాంతంలో యాకోబు యొక్క కుమారులు. ఎంతమంది మీరు కుమారులు? 12 మంది. మీరే 11 మందే వచ్చారు, ఇంకొకటి ఎక్కడ పోయినాడు అడిగాడండి. ఇంకొకటి ఎక్కడ ఉన్నాడు? సమాధానం లేదండి. ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఏడ్చాడండి తమ్ముడు. అన్నల మీద ప్రేమతో ఏం చేశాడండి, గొగ్గోలు పెట్టి ఏడ్చాడండి. అని ఏం చేశాడు, దాంట్లోకి ఆహారాన్ని ఇచ్చి పంపించినట్లు చూసారండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మేలు ఉంది ఒకటి. తర్వాత సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఇంకేముందండి, ఆశీర్వాదము ఉంది, శాశ్వత జీవం ఉందండి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం వల్ల ఏముందండి, ఆశీర్వాదము, శాశ్వత జీవము. అచ్చట ఉన్నవారిని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అచ్చటే ఉంటుందండి ఆశీర్వాదం, శాశ్వత జీవం, మేలు. ఏమన్నా ఎక్కడ ఉండిద్దండి, అక్కడే ఉండిద్దని పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా వకానిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత లేకుండా మనము ఈ భూమి మీద జీవించలేమండి. ఐక్యత చూడండి, పరిశుద్ధ గ్రంథం సొలొమోను మహారాజు గారు చక్కగా ఒక మాట మాట్లాడతారండి ఐక్యత గురించి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 4:10. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాని లేవనెత్తును. ఒట్టిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాని లేవనెత్తు. అయితే ఒట్టిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడెవడు? యేసుక్రీస్తు వారు మొట్టమొదట 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 70 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరిద్దరుగా పంపాడండి. దేవుడి పనికి ఎంతమందిని పంపాడు? జతగా పంపాడు, ఇద్దరిద్దరుగా పంపాడు, ఒక్కడికి పంపల యేసుక్రీస్తు వారు. అందుకని ఇక్కడ సొలొమోను మహారాజు గారు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాడు, మనందరికి అర్థం కావడానికి చెబుతున్నాడండి. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును, అయితే
ఒట్టిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తు వాడు లేకపోవును. ఎవరిద్దరు ఉండాలంటే వాడు పడిపోయాడు, ఇంకొకడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఒట్టిగా ఉన్నాడు, పడిపోయాడు అనుకో, వాడు లేవనెత్తువాడు లేకపోవును కదా అని ఇక్కడ మనకి అర్థం కావాలని చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు దేవుడు కూడా ఆది కాలంలో కూడా ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయాలని ఏం చేశాడండి? ఏం చేశాడు? ఆదాము గాఢ నిద్ర కలుగు చేసేసి కట్టెముకల నుంచి ఒక ఎముకను తీసి ఏం చేశాడండి? అవ్వను తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆదామునైతే ఎట్టి రీతిగా తయారు చేశాడు? మట్టితో తయారు చేశాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నిర్మించి వన్నాస్కరంధ్రములో జీవవాయువునదులు జీవంతాడు. ఆదామునైతే మట్టితో తయారు చేశాడు, అవనైతే దేంతో తయారు చేశాడు? పక్కటెముకతో దేవుడు తయారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. సాటి అయిన సహాయం కావాలి, సహకారి. ఏమండి? సహకారి. భార్య ఎలాంటిదండి? భర్తకి సహకారి. దేవుడు ఒక్కడిగా ఉండటం మంచిది కాదనుకున్నాడండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆ నరుడికి సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనము. ఫ్యామిలీ కావాలి. దేవుడికి ఏమేమి కావాలండి? ఫ్యామిలీ కావాలి, కలిసి ఉండాలి. ఏమండి? ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఏం చేశాడంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వాడికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయమని దేవుడు ఏం చేశాడంటే జత చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి? ఆదాముకి ఏం చేస్తాడంటే అవనే జత చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి? ఇంకా మనం చూసినట్లయితే ఏమండి యోసేపు అన్నల గురించి మనం తెలుసుకున్నాం. ఏమండి? అన్నలు ఏం చేశారండి? యోసేపుని ఏం చేశారండి? కొట్టి ఏం చేశారు? చంపాలనుకున్నారండి. చూడండి, ఒక కుటుంబమే కదా. ఏమండి? తండ్రికి 12 మంది కుమారులు. 12 మంది కుమారులు చిన్నోడు యోసేపు. 11 మంది ఏం చేయాలి? చిన్నోడిని ఏం చేయాలి? ప్రేమించాలి లేదా? ఎక్కువగా ప్రేమించాలి. దేవుడు యోసేపుని ఆశీర్వదిస్తున్నాడని అన్నలు ఏం చేశారయ్యా అంటే అసూయ చేసి ఏం చేశారండి? అసూయ చేసి చంపటానికి కూడా వెనుకాడకుండా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. యోసేపుని ఏం చేశారయ్యా అంటే ఏమండి చంపటానికి కూడా. కానీ ఏమండి ఇక్కడ ఏం జరిగిందంటే యోసేపు దగ్గరికి సహాయం కోరి అన్నలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. మరియా, మార్తా, లాజరు ముగ్గురు ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? ముగ్గురు కూడా ఎలా ఉన్నారండి? మరియా, మార్తా, లాజరు ఒక ఫ్యామిలీ అండి. ముగ్గురు కూడా ఎలా ఉన్నారు? కుటుంబంలో ఐక్యతగా ఉన్నారండి. ఐక్యతగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఐక్యతగా ఉండాలి. ఫ్యామిలీలో ఎలా ఉండాలంటే ఎలా ఉండాలండి? ఫ్యామిలీ అయిన తర్వాత ఎలా ఉండాలండి? ఐక్యతగా ఉండాలి. నాకేం పట్టింది అన్నట్టుగా ఉండకూడదు. ఫ్యామిలీలో ఎలా ఉండాలంటే ఐక్యత ఉండాలండి. ఫ్యామిలీయే కాదు కానీ సంఘంలో కూడా, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎలా ఉండాలండి? ఐక్యతగా ఉండాలి. ఒక్క మనస్సు కలిగి జీవించాలి. ఆది కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలండి? ఏక మనస్సు కలిగి ఉండాలండి. మొట్టమొదటి సంఘం ఎంతమంది అండి? 3000 మందితో సంఘం స్థాపించబడింది. తర్వాత సంఘం 4000 మంది, తర్వాత 6000 మంది, తర్వాత విస్తరిస్తా ఉందండి. అంటే సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎలా ఉండాలండి? ఏక మనసు కలిగి ఉంటారు, ఒకే మనసు కలిగి ఉండాలండి. అందరూ చిన్న ఆస్తులు అన్నీ కూడా, అందరికి ఉన్నటువంటి చిన్న ఆస్తులు అన్నీ కూడా ఎవరికి ఇచ్చారండి? దేవుడికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళకి ఏ కొదువ లేకుండా దేవుడు వారిని అందరినీ కూడా ఏం చేశాడండి? గొప్పగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నామండి. మరి ఏక మనసుతో ఏమన్నా అపోస్తుల బోధ సహవాసం, రొట్టె విరుచుడు, ప్రార్థన చేయడం, ఎడతెగకుండా ఉండినట్లుగా మనం చూస్తున్నామండి. ఏమండి? ఎంతమంది అండి సంఘం? ఎంతమంది? మొట్టమొదటి 3000 మంది, 4000 మంది, 6000 మంది, ఇంకా విస్తరిస్తా ఉంది ఆదిమ సంఘం. ఆదిమ సంఘములో ఉన్నటువంటి 1000 మంది కూడా ఎలా ఉంటారండి? ఎలా ఉంటారండి? ఐక్యతగా ఉంటారు, ఒక్క మనసు కలిగి ఉన్నారండి, ఒకే మనసు కలిగి ఉంటారండి. మనమైతే ఎలా ఉంటాం? ఏమండి? మనమందరం ఎలా ఉంటాం? ఒక మనసు
మనసు కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు యొక్క మనసు కలిగి ఉన్నాం. మన కొద్దివారమైన కూడా మనము యేసుక్రీస్తు యొక్క మనసు కలిగి ఉండలేకపోతున్నాం. ఏక మనసు కలిగి ఉండలేకపోతున్నాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దైవగ్రంథం సెలవిస్తుంది. మరి ఆ మార్తలు లాజరు యొక్క కుటుంబము ఎలా ఉందండి? ఐక్యతగా ఉందండి. రోగి అయి ఉన్నాడండి లాజరు, కబురు పెట్టాడండి యేసుక్రీస్తు వారికి. రోగి అయి ఉన్నాడు లాజరు, కబురు పెట్టాడండి. కబురు పెట్టిన సమయానికి రాలేకపోయాడు, చనిపోయాడు. సమాధి చేశాడు లాజర్ని సమాధి చేస్తే 4వ రోజు యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఏడ్చాడు యేసుక్రీస్తు వారు. ఏం చేస్తాడండి యేసుక్రీస్తు వారు? ఏం చేస్తాడు? బిగ్గరగా కేక వేస్తాడండి, లాజరు బయటికి రా. మిమ్మల్ని ఏం చేస్తాడండి? పుల్లి కంపు కొడుతున్నటువంటి ఆ లాజరు కూడా ఏం చేస్తాడండి? చక్కగా బయటకు సజీవుడిగా ప్రాణాలతో బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. దేని వల్ల వచ్చాడు బయటికి? సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. ఏమండి? ఎంత మేలు, ఎంత మనోహరం అండి. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా వక్కానిస్తూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. మోషే, అహరోను, మిరియాము ఒక ఫ్యామిలీ. మోషే, అహరోను, మిరియాము ఒక ఫ్యామిలీ. ఏమండి? ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలండి. వీళ్ళు ఐక్యతగా ఉండాలండి? లేరండి. మోషే మీద అక్క ఏం చేసిందండి? సణిగిందండి. దేవుడు నీతోనైనా మాట్లాడేది, మాతో మాట్లాడ్డా, మేమందరం కూడా పరిశుద్ధులు అని అక్క ఏం చేసిందంటే తన మోషే మీద సణిగినట్లుగా మనం చూస్తున్నామండి. సనగటం వల్ల ఏమొచ్చిందండి? ఏమకి కుష్టి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటాడండి. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం అండి. ఏమండి? యాకోబు ఏశావుని ఏం చేశాడండి? మోసం చేశాడు. తన జ్యేష్ఠత్వపు హక్కుని ఏం చేశాడండి ఏశావు? ఏమండి? ఒక తల్లి కడుపులో కవలలే ఇద్దరు కూడా. తల్లి కడుపులో నుంచి వచ్చినాడు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు కూడా కవలలో. ఏశావుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు ఇద్దరు కూడా అన్నదమ్ముళ్ళే. ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలే ఇద్దరు కూడా. తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసేసాడండి. దేని కొరకు? తిండి కొరకు అమ్మివేసేసాడండి ఏశావు. యాకోబుకు అమ్మివేసేసాడండి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేశాడయ్యా అంటే ఏశావు అమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాం. అమ్మివేసిన తర్వాత పశ్చాత్తాపం చెందాలనుకున్నాం. పశ్చాత్తాపం చెందాడు. కానీ దేవుడు క్షమించాడంటే క్షమించలేదండి. హెబ్రీ రాసిన పత్రిక 12:16 చూసినట్టయితే ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండునేమో. చదవండి హెబ్రీ 12:16. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. మీలో ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు ఏం చేశాడయ్యా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అమ్మివేసేసాడండి. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొని దైవగ్రంథం సెలవిస్తుందండి. ఏశావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును దేవుడిని అమ్మివేసినట్లుగా. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడండి. యోనాతాను దావీదును ఏం చేశాడంటే ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు. రాజు యొక్క కుమారుడు అండి. యోనాతాను ఎవరు కుమారుడు? సౌలు కుమారుడు అండి. సౌలు కుమారుడు దావీదును ప్రేమించాడు. గొర్రెల కాపరి దావీదును ఏం చేస్తాడండి? ఒక ప్రాణ స్నేహితుడిగా ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రాణ స్నేహితుడు. ఏమండి? తండ్రి గారు ఏం చేస్తున్నాడు? దావీదుని చంపాలనుకుంటున్నాడు. తండ్రి సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడు? సింహాసనాన్ని అధిష్ఠిస్తాడేమో అని, సింహాసనం మీద ఎక్కుతాడేమో అని ఏం చేశాడండి? దావీదుని ఏం చేయాలనుకున్నాడని? చంపాలనుకున్నాడండి. చంపాలనుకున్నాడండి. గొలియాతును చంపాడు దావీదు. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారండి?
ప్రజలందరూ ఏం చేస్తున్నారు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నాడు. ఎవరు చూశారండి ఇక్కడ? ప్రజలందరూ కూడా దావీదును వేల కొలదని మెచ్చుకుంటున్నారని ఏం చేశాడండి? సౌలు ఏం చేశాడు? దావీదు మీద విషము చూపు చూస్తా ఉండినట్టుగా మనం చూస్తున్నాం. అదే నేను నా తర్వాత నా కొడుకు కదా సింహాసనం ఎక్కాల్సింది, నా కొడుకు కాకుండా దావీదు ఎక్కుతాడేమో అని ఏం చేశాడండి? దావీదును చంపాలని చూస్తా ఉన్నాడు సౌలు. దావీదుకి ఎవరు తోడై ఉన్నారండి? దేవుడు తోడై ఉన్నాడండి. దేవుడు తోడై ఉన్నంత కాలం కూడా రాజుగారు కూడా దావీదుని ఏం చేశాడండి? ఏమి చేయలేకపోయాడండి. రాజుగారు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు దావీదును ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరిని చంపలేకపోయాడు. ఎందుకు చంపలేకపోయాడు? దావీదుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడండి. మన దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? మోడీ గారు. మన సంపాదన ఎంత చెప్పండి? చిటిక ఇస్తే చంపగలరు. అర్థమైందా? ఒక అధికారంలో ఉన్నాడు. సౌలు కూడా అంతేనండి. సౌలు కూడా ఒక అధికారంలో ఉన్నాడండి. దేశం మీద అధికారండి. సౌలు రాజు అండి. దావీదును చంపాలంటే చిటికలో చంపవచ్చు. కానీ దావీదుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి దావీదుని ఏం చేయలేము. అన్ని విషయాలు కూడా దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడు అయినటువంటి యోనాతాను ఏం చేస్తున్నాడండి? దావీదుని ఏం చేస్తున్నాడండి? ప్రాణ స్నేహితుడిగా ప్రేమిస్తున్నాడు. తండ్రి ఏమో దావీదును చంపాలనుకున్నాడు, కొడుకేమో దావీదుని ఏం చేస్తున్నాడండి? ప్రాణ స్నేహితుడిగా ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళిద్దరి గురించి ఏ సహోదరుల గురించి రాయలేదండి ఈ విధంగా. చూడండి 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. ఏ సహోదరుల గురించి రాయలేదు దేవుడు, వీళ్ళిద్దరి గురించి రాశాడు ఈ విధంగా. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను. 2వ సమూయేలు గ్రంథం 1:26 చదువు. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికముగా ఉన్నది. చూసారండి, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. చూసారండి, యోనాతాను చనిపోయాడు, దావీదు మాట్లాడుతున్నాడు. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అధికమైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైన, అంతగా ప్రేమించారండి. అంత సహోదర ప్రేమ కలిగి వాళ్ళిద్దరు కూడా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. నిజమైనటువంటి స్నేహితుని విడువక ప్రేమించును. నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడండి? విడువక ఏం చేస్తాడండి? ప్రేమిస్తాడండి. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతా ఉంటాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. నిజమైన స్నేహితుడు గాయాలు చేస్తాడండి. గాయాలు చేస్తాడు. ఇది చేసేది మంచి పని కాదు, జాగ్రత్త అని ఏం చేస్తాడండి? గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడండి. నిజమైన స్నేహితుడు అయితే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతా ఉంటాడండి. పగవాడు మన నాశనాన్ని కోరుకునేటువంటి వ్యక్తి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని 33.5 సంవత్సరాలు ఉన్నారు శిష్యులు. 3.5 సంవత్సరాలు ఉన్నారండి యేసుక్రీస్తు వారితో స్నేహం చేశారండి. 3.5 సంవత్సరాల నుండి నాకు కూడా ఏం చేశారండి? ఇస్కరియోతు యూదా ఏం చేశారండి? చంపాలనుకున్నాడండి. తన స్నేహితుడిని చంపాలనుకున్నాడు. దేవుడిని యేసుక్రీస్తు వారిని చంపాలనుకున్నాడండి. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతన్ని వచ్చి బంధించను, ఆయనే క్రీస్తు అని యేసుక్రీస్తు వారిని ఏం చేస్తాడండి? పట్టించేటప్పుడు యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకున్నాడు. మగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. ఏమండి, నిజమైనటువంటి స్నేహితుడు గాయాలు చేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా వకాణిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం.
యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడంటే ఏమంటే మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు, అంతగా ప్రేమించాడు. దేవుడు మన కొరకు ప్రాణాన్ని ఇచ్చాడండి. తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు, అంతగా ప్రేమించాడండి మనలందరినీ కూడా. ఏమండి మనలందరినీ కూడా దేవుడు అంతగా ప్రేమించాడు. కాబట్టి ఏమండి ఆ ప్రేమను మనం ఏం కలిగి ఉండాలండి? ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. దేవుడు మన ప్రాణాన్ని ఏమంటున్నాడా? ప్రాణాన్ని ఏమంటున్నా ఏం కలిగి ఉండమంటున్నాడు? మనందరినీ కూడా సహోదర ప్రేమ కలిగి నివసించండి. సహోదర ప్రేమ కలిగి నివసించండి. ఎంత మేలు, ఎంత మనోహరము. ఏమండి ఆ సహోదరుల ప్రేమలో ఏముందండి? మేలు ఉంది, తర్వాత ఆశీర్వాదం ఉంది, తర్వాత శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చూసారండి పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని వ్యక్తులు మనం చూసామండి, చాలా మందిని సహోదరులను చూసాము. ఏమండి ఎవరెవరు చూసాము? కయ్యేను ఏబేలు, కయ్యేను ఏబేలు అండి. ఇద్దరు కూడా ఎలా ఉండాలండి? ఒక రక్త సంబంధి బిడ్డ, తల్లి పుట్టినటువంటి బిడ్డలో ఎలా ఉండాలండి? ఇద్దరు ఎలా ఉండాలి? సహోదరులు ప్రేమ కలిగి ఉండాలి. అసలు వీళ్ళలో ఏమొచ్చిందండి? అసూయ వచ్చేసిందండి. తమ్ముడిని చంపే అంత అసూయ వచ్చేసిందండి. తమ్ముడిని కూడా చంపాడండి. ఏమైపోయాడండి కయ్యాను? ఏమైపోయాడు? దేశ జమ్మరైపోయినట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు యొక్క కుమారుడు యోసేపు కుమారుడు చిన్నోడు అన్నలు ఏం చేశారు? యోసేపుని చంపాలని చూశారు, గొంటలా వేసేసారు, కొట్టారు, కరప్రాణంతో పడేసేసారు. చివరికి ఎక్కడికి వచ్చారండి? మరలా యోసేపు దగ్గరికి వచ్చారండి. ఆహారం దిక్కులు లేక ఆ దేశానికి కరువు వస్తే ఎవరి దగ్గరకు వచ్చారంటే తన తమ్ముడైనటువంటి యోసేపు దగ్గరికి, ఐగుప్తులోకి వచ్చేసి అతన్ని ధాన్యం అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మరియా, మార్తలు, లాజరు ఆ కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలండి. ఐక్యత కలిగి ఉండాలండి. ఐక్యత కలిగి ఉండాలి కాబట్టి చచ్చిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించుకున్నారండి. చచ్చిపోయినటువంటి లాజరును కూడా ఏం చేశారండి? బ్రతికించుకున్నారు. మోషే, అహరోను, మిరియాము ఇద్దరు కూడా, ముగ్గురు కూడా ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి. కానీ ఇక్కడ మిరియాము ఏం చేస్తుందండి? సనిగినట్లుగా మనం చూస్తున్నాం. ఏమొచ్చిందంటే ఆమెకి కుష్ఠరోగం వచ్చేసింది. ఇంకా మనం చూసినట్లయితే యాకోబు, యోసేపులు ఇద్దరు ఒక తల్లికి పుట్టిన బిడలే, కవల పిల్లలే వీళ్ళిద్దరు కూడా. ఏమండి ఏశావు దగ్గర ఉన్నటువంటి జ్యేష్ఠత్వ హక్కును ఏం చేశాడండి? మోసం చేసేసి ఏం చేశాడండి? అతని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు కొట్టేసేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవుడు ఏం చేశాడంటే ఏశావుని ఏం చేశాడండి? అతను మొరపెట్టాడండి. లాస్ట్కి మొరపెట్టాడండి. మొరపెట్టాడు, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని మొరపెట్టాడండి. మొర్రపెట్టినా కూడా దేవుడు ఆ మొర్ర వెళ్ళలేదండి. కన్నీరు గార్చాడండి. దేవుడు వెళ్ళలేదండి. తప్పు చేసిన తర్వాత దేవుడు కన్నీరు గార్చాడు ఆ కాలంలో. కానీ దేవుడు అతన్ని క్షమించలేదు. అతని గురించి ఏమని రాశాడంటే దేవుడు, ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి మీలో ఉన్నారేమో చూసుకొనుడి, జాగ్రత్తగా ఉండండి అని దేవుడు వారి గురించి మనకి హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఏమండి యోనాతాను, దావీదు ఇద్దరు కూడా ఎలా ఉండాలండి? సహోదరులుగా ఉండాలి, ప్రాణ స్నేహితులుగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రేమ ఎలాంటిదండి? దేవుడు మాట్లాడుతున్నాడండి, నా యందు నీకున్న ప్రేమ బహుమెంతైనది, నా యందు నీకున్న ప్రేమ బహుమెంతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే నాది అధికంగా ఉన్నది అంటాడు. అంతగా ప్రేమించుకున్నారండి వాళ్ళు, అంతగా సహోదర ప్రేమ కలిగి వాళ్ళు జీవించారండి. యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు ఏం చేశాడండి? ప్రాణాన్ని ఇచ్చాడు. అంతగా ప్రేమించాడండి, అంతగా ప్రేమ చూపించాడండి. అంతగా ప్రేమ చూపించాడండి. ఒక కుటుంబంలో ఆ ప్రేమ అనురాగాలు ఉండవు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరో మనం ఎవరో అసలు యేసుక్రీస్తు వారి బంధువా, రక్త సంబంధివా, స్నేహితులువా? ఏమండి కాదే. అయినా కూడా మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతున్నటువంటి మనందరికీ కొరకు కూడా యేసుక్రీస్తు వారు ఏమైపోయాడండి? బలి అయిపోయినట్లుగా మనం చూస్తాం. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి మనం దేవుని ప్రేమలో ఐక్యతగా ఉండినట్లయితే, ఒక కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబము ఆశీర్వదింపబడిద్దో, ఒక సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలనుకోండి. ఏమండి ఐక్యత కలిగి ఉంటే మన సంఘం కూడా ఏం చేయబడిద్దండి? ఫలించిందని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుడి మంచి మాటలు మన అందరి వినికిడిలో వర్ధిల్ల చేయడు కాక. ఆమేన్.